హాయ్ అండి. మనం ఈ వీడియోలో 7th సోషల్లో నుంచి 9th లెసన్ నుంచి 14th లెసన్ వరకు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాజు వాళ్ళ నానమ్మ సోది అంటే ఎరుక చెప్పించుకుంటుంది. అయితే ఆ ఎరుక భాషలో అతను గుర్తించిన భాషల్లో లేనిది. ఆప్షన్స్: ఏ తెలుగు, బి తమిళం, సి మలయాళం, డి కన్నడం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి మలయాళం. ఎందుకంటే ఎరుక భాష అనేది తెలుగు, తమిళం, కన్నడం ఈ 3 భాషలతో కలిసి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాము చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లికి వెళ్ళాడు. అయితే అతను గుర్తించిన విషయాలలో లేనిది. ఆప్షన్స్: ఏ పోచంపల్లిలోని కార్మికులు ప్రత్యేకమైన ఇక్కత్, టై అండ్ డై చీరలు నేస్తారు. ఆప్షన్ బి ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రంగులు అద్దటం. ఆప్షన్ సి నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దటాన్ని బందిని అని అంటారు. ఆప్షన్ డి భారతదేశంలోని పోచంపల్లి చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించలేదు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే భారతదేశంలోని పోచంపల్లి చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించలేదు అని ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బట్టల్లో పైనుండి కిందికి ఉండే దారాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ వార్ప్, బి వెఫ్ట్, సి పడుగు, డి పేక. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే బట్టల్లో పైనుండి కిందికి అంటే నిలువుగా ఉండే దారాన్ని మనము పడుగు అని అంటాం, దీన్నే వార్ప్ అని కూడా అంటాం కాబట్టి ఏ సి రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వస్త్రంలోని పడుగు, పేక దారపు పోగులు ఈ రకంగా ఉంటాయి. ఆప్షన్స్: ఏ ప్లస్ ఆకారం, ఆప్షన్ బి యాష్ ఆకారం, ఆప్షన్ సి పై, ఆప్షన్ డి ఇంటూ ఆకారం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి యాష్ ఆకారంలో పడుగు, పేక దారపు పోగులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రవి పోచంపల్లిలో పట్టు దారానికి కట్లు కట్టి రంగులలో ముంచి దాన్ని ఆరబెట్టడం, తర్వాత కట్లు విప్పి రంగు భాగానికి పైన కట్టు కట్టి మళ్ళీ మరొక రంగు అద్ది ఆరబెట్టడం అలా అనేక సార్లు చేయడం చూశాడు. అయితే అతను చూసిన దాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ అరిజారిన రంగులు, ఆప్షన్ బి టై అండ్ డై, ఆప్షన్ సి టై అండ్ డ్రై, ఆప్షన్ డి ట్రై అండ్ డ్రై. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి టై అండ్ డై. నెక్స్ట్ క్వశ్చన్, పోచంపల్లిలో వస్త్రానికి ఇనుప రజను, వెనిగర్ను దీనికోసం కలుపుతారు. ఆప్షన్స్: ఏ గోధుమ రంగు, ఆప్షన్ బి ఎరుపు రంగు, ఆప్షన్ సి అలిజారిన్ రంగు, ఆప్షన్ డి నలుపు రంగు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి నలుపు రంగు. నలుపు రంగు కోసము ఏం చేస్తారంటే ఇనుపరజన్ను, వెనిగర్ను కలుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టింగ్ అవుట్ సిస్టమ్ని ప్రారంభించింది ఎవరు? పుట్టింగ్ అవుట్ సిస్టమ్ని ప్రారంభించింది ఎవరు? ఆప్షన్స్: ఏ చైనా వర్తకులు, ఆప్షన్ బి అమెరికా వర్తకులు, ఆప్షన్ సి యూరప్ వర్తకులు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది, యూరప్ వర్తకులు. పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అంటే మనకి సబ్ కాంట్రాక్ట్ పద్ధతి కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి యూరప్ వర్తకులు. నెక్స్ట్ క్వశ్చన్, వస్త్రాన్ని శుభ్రపరిచే వారిని ఏమంటారు? ఆప్షన్స్: ఏ స్పిన్నర్, బి గ్రీజర్, సి డయర్, డి పుల్లర్. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి పుల్లర్స్. వస్త్రాన్ని శుభ్రపరిచే వారిని మనము పుల్లర్స్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది. ఆప్షన్స్: ఏ క్రీస్తు శకం 1750 నుంచి 1850, ఆప్షన్ బి క్రీస్తు శకం 1850 నుండి 1950, ఆప్షన్ సి క్రీస్తు శకం
1650 నుండి 1750. ఆప్షన్ డి క్రీస్తు శకం 1705 నుంచి 1805. మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. 1750 నుండి 1850 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది. ఆప్షన్స్ ఏ ఐర్స్టెడ్, బి జాన్ లౌడన్ మెక్డమ్, ఆప్షన్ సి జార్జ్ స్టీవెన్సన్, ఆప్షన్ డి జేమ్స్ వాట్. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది జేమ్స్ వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, చలనశక్తి యంత్రాన్ని కనుగొన్నది. ఆప్షన్స్ ఏ ఐర్స్టెడ్, బి జాన్ లౌడన్ మెక్డమ్, ఆప్షన్ సి జార్జ్ స్టీవెన్సన్, ఆప్షన్ డి జేమ్స్ వాట్. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి జార్జి స్టీవెన్సన్. చలనశక్తి యంత్రాన్ని కనుగొన్నది జార్జ్ స్టీవెన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, చలనశక్తి యంత్రానికి సంబంధించినది. ఆప్షన్స్ ఏ చలనశక్తి యంత్రం లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు సామాగ్రిని తీసుకువెళ్ళింది, ఆప్షన్ బి 46 కిలోమీటర్ల దూరం వెళ్ళింది, ఆప్షన్ సి 64 కిలోమీటర్ల దూరం వెళ్ళింది, ఆప్షన్ డి గంటకి 46 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి. ఆన్సర్ బి అవుతుంది. ఎందుకంటే చలనశక్తి యంత్రానికి సంబంధించినది కాబట్టి ఇక్కడ 46 కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఇది అనేది సరైనది కాదు. ఎందుకంటే 64 కిలోమీటర్ల దూరం వెళ్ళింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ సోదరులు విమానాన్ని ఎప్పుడు కనుక్కున్నారు. ఆప్షన్స్ ఏ 19వ శతాబ్దపు తొలినాళ్లలో, ఆప్షన్ బి 18వ శతాబ్దపు తొలినాళ్లలో, ఆప్షన్ సి 20వ శతాబ్దపు తొలినాళ్లలో, ఆప్షన్ డి 21వ శతాబ్దపు తొలినాళ్లలో. ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ సి అవుతుంది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో రైట్ సోదరులు విమానాన్ని కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ లౌడన్ మెక్డమ్ దీన్ని కనుక్కున్నాడు. ఆప్షన్స్ ఏ చలనశక్తి యంత్రాన్ని, ఆప్షన్ బి ఎయిర్ క్రాఫ్ట్ని, ఆప్షన్ సి కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని, ఆప్షన్ డి స్టీమ్ ఇంజన్ను. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని ఇతను కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఎన్ని ప్రధాన కాగితపు పరిశ్రమలు ఉన్నాయి. ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 3, డి 4. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి 2 ప్రధాన కాగితపు పరిశ్రమలు మన తెలంగాణలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం సిర్పూర్ కాగజ్ నగర్ ఏ జిల్లాలో ఉంది. ఆప్షన్స్ ఏ ఆసిఫాబాద్, ఆప్షన్ బి ఆదిలాబాద్, ఆప్షన్ సి ఖమ్మం, ఆప్షన్ డి కొమరంభీం. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది, కొమరంభీం. ఇంతకుముందు సిర్పూర్ కాగజ్ నగర్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ కొమరంభీం జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భద్రాచలం ఏ జిల్లాలో ఉంది. ఆప్షన్స్ ఏ ఖమ్మం, బి కొత్తగూడెం, సి భద్రాద్రి, డి కొమరంభీం. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి భద్రాద్రి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం కాగితపు ఉత్పత్తికి ఈ కలపని ఎక్కువగా వాడుతున్నారు. ఆప్షన్స్ ఏ వెదురు, బి యూకలిప్టస్, సి సుబాబుల్, డి పైవన్నీ. ఆన్సర్ అనేది ఆప్షన్ సి సుబాబుల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రహదారి నెంబర్ 7 ఈ రాష్ట్రం గుండా వెళ్ళదు. ఆప్షన్స్ ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి ఉత్తరప్రదేశ్, డి కేరళ. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది, కేరళ. ఆప్షన్ డి కేరళ. కేరళ గుండా వెళ్ళదు. ఈ NH
7. దీన్నే మనము NH44 అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రయాణికులలో ఎన్నో వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు? ఆప్షన్స్ ఏ 1/3, ఆప్షన్ బి 1/6, ఆప్షన్ సి 1/5, ఆప్షన్ డి 3/4. భారతదేశంలోని ప్రయాణికులలో ఎన్నో వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు అంటే ఆప్షన్ సి 1/5 వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో గల ఓడరేవులు? ఆప్షన్స్ ఏ 10, బి 2, సి 4, డి 0. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ డి 0. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ కూడా ఓడరేవులు లేవు. ఎందుకంటే తెలంగాణ అనేది సముద్ర తీర ప్రాంతంలో లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో గల ఓడరేవులు? ఆప్షన్స్ ఏ 10, బి 2, సి 15, డి 0. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి 15. ఆంధ్రప్రదేశ్లో గల ఓడరేవులు 15. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రోడ్డు రవాణా శాఖ ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆప్షన్స్ ఏ ప్రతి సంవత్సరం మొదటి వారం, ఆప్షన్ బి ప్రతి సంవత్సరం రెండవ వారం, ఆప్షన్ సి ప్రతి సంవత్సరం మూడవ వారం, ఆప్షన్ డి ప్రతి సంవత్సరం 4వ వారం. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ప్రతి సంవత్సరం మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేసింది? ఆప్షన్స్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి విజయనగర రాజులు, ఆప్షన్ సి రాష్ట్రకూటులు, ఆప్షన్ డి శాతవాహనులు. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికానిది? ఆప్షన్స్ ఏ రాష్ట్రకూటులలో ముఖ్యమైన వాడు దంతిదుర్గుడు, ఆప్షన్ బి దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును నియమించి హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు, ఆప్షన్ సి దంతిదుర్గుడు పుట్టుకతో క్షత్రియుడు కాదు, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి దంతిదుర్గుడు చాళుక్య ప్రభును తొలగించి హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు అనేది ఉండాలి. ఇక్కడ నియమించి అని ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనకు సరికానిది అంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రోడ్లపైన తిరిగే కోటి వాహనాలలో ఇంచుమించుగా ద్విచక్ర వాహనాలు ఎన్నో వంతు? ఆప్షన్స్ ఏ 2/3 వంతు, ఆప్షన్ బి 3/5 వంతు, ఆప్షన్ సి 3/4 వంతు, ఆప్షన్ డి 2/5 వంతు. ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ సి అవుతుంది, 3/4 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయుధాలను చేతపట్టింది? ఆప్షన్స్ ఏ కదంబ మయూర శర్మ, ఆప్షన్ బి గుర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయుధాలను చేతపట్టింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, ఏ అండ్ బి గుర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు, కదంబ మయూర శర్మ రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మాలవ అనేది ఆప్షన్స్ ఏ బెంగాల్లోని భాగం, ఆప్షన్ బి ఒడిశాలోని భాగం, ఆప్షన్ సి మధ్యప్రదేశ్లోని భాగం, ఆప్షన్ డి ఉత్తర భారత రాజ్యం. ఆన్సర్ మనకి ఇక్కడ మాలవ అనేది అంటే ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, మధ్యప్రదేశ్లోని భాగం. నెక్స్ట్ క్వశ్చన్, త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్న పక్షం? ఆప్షన్స్ ఏ గుర్జర ప్రతిహారులు, ఆప్షన్ బి రాష్ట్రకూటులు, ఆప్షన్ సి పాలవంశపు రాజులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కితాబ్ అల్ హింద్ అనేది ఏ భాషా గ్రంథం? ఆప్షన్స్ ఏ సంస్కృతం,
బి తమిళం, సి మలయాళం, డి అరబిక్. ఆన్సర్ ఇక్కడ అరబిక్ భాషా గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, కితాబ్ అల్ హింద్ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్ ఏ న్యూనిజ్, బి పాహియాన్, సి అల్బిరూని, డి నికోలో కోంటి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి అల్ బిరూని. నెక్స్ట్ క్వశ్చన్, చౌహానులుగా పిలువబడిన చహమనులు ఈ ప్రాంతాలను పాలించారు. ఆప్షన్స్ ఏ ఢిల్లీ బీహార్, ఆప్షన్ బి అజ్మీర్ బీహార్, ఆప్షన్ సి ఢిల్లీ ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఢిల్లీ అజ్మీర్. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ డి ఢిల్లీ అజ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, మహ్మద్ గోరీ ఈ ప్రదేశానికి చెందిన వ్యక్తి. ఆప్షన్స్ ఏ పాకిస్తాన్, బి కజకిస్తాన్, సి ఆఫ్ఘనిస్తాన్, డి తజకిస్తాన్. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, మహ్మద్ గోరీని 1191లో చౌహాన్ వంశస్థుడైన ఇతను ఓడించాడు. ఆప్షన్స్ ఏ మొదటి పృథ్వీరాజ్, ఆప్షన్ బి రెండవ పృథ్వీరాజ్, ఆప్షన్ సి మూడవ పృథ్వీరాజ్, ఆప్షన్ డి ఏది కాదు. మహ్మద్ గోరీని 1119లో ఓడించిన చౌహాన్ వంశస్థుడు ఎవరు అంటే ఆన్సర్ మనకి ఆప్షన్ సి అవుతుంది, మూడవ పృథ్వీరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదిలోయ శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసిన చోళ వంశపు రాజు. ఆప్షన్స్ ఏ మొదటి రాజరాజు, ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు, ఆప్షన్ సి మూడవ పృథ్వీరాజ్, ఆప్షన్ డి విజయాలయుడు. గంగా నదిలోయ శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసిన చోళ వంశపు రాజు ఎవరంటే ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరు పట్టణాన్ని నిర్మించింది ఎవరు? ఆప్షన్స్ ఏ మొదటి రాజరాజు, ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు, ఆప్షన్ సి మూడవ పృథ్వీరాజ్, ఆప్షన్ డి విజయాలయుడు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి విజయాలయుడు. నెక్స్ట్ క్వశ్చన్, నిశుంభ సూదిని దేవాలయాన్ని నిర్మించింది. ఆప్షన్స్ ఏ మొదటి రాజరాజు, ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు, ఆప్షన్ సి మూడవ పృథ్వీరాజ్, ఆప్షన్ డి విజయాలయుడు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి విజయాలయుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి రాజరాజు కుమారుడు ఎవరు? ఆప్షన్స్ ఏ కనిష్కుడు, బి మొదటి రాజేంద్రుడు, ఆప్షన్ సి మూడవ పృథ్వీరాజ్, ఆప్షన్ డి విజయాలయుడు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి మొదటి రాజేంద్రుడు. మొదటి రాజరాజు కుమారుడు ఎవరంటే మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల పరిపాలనలో ఉర్లు అనగా ఆప్షన్స్ ఏ బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి, ఆప్షన్ బి జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి, ఆప్షన్ సి రైతుల స్థిర నివాసాలు, ఆప్షన్ డి వెల్లాల కులం. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి రైతుల స్థిర నివాసాలు. రైతుల స్థిర నివాసాలని ఉర్లు అని చోళుల పరిపాలనలో పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, చోళ రాజులు మువ్వెందవేలన్, అరయ్యర్ లాంటి బిరుదులను వీరికి ఇచ్చేవారు. ఆప్షన్స్ ఏ బ్రాహ్మణేతరులకు, ఆప్షన్ బి రైతులకు, ఆప్షన్ సి బ్రాహ్మణులకు, ఆప్షన్ డి ధనవంతులైన భూస్వాములకు. ఆన్సర్ ఆప్షన్ డి ధనవంతులైన భూస్వాములు. నెక్స్ట్ క్వశ్చన్, చోళులకు సంబంధించి శాలభోగ అనగా ఆప్షన్స్ ఏ రైతుల స్థిర నివాసం, ఆప్షన్ బి గౌరవ సూచక బిరుదులు, ఆప్షన్ సి పాఠశాల, ఆప్షన్ డి భూముల రకం. చోళులకు సంబంధించి శాలభోగ అనగా అంటే ఆన్సర్ ఆప్షన్ డి భూముల రకం. భూముల రకాన్ని శాలభోగ, వెల్లన్వాగే, బ్రహ్మదేయ, పల్లిచందం ఈ విధంగా పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, చోళులకు సంబంధించి పల్లిచందం అనగా ఆప్షన్స్ ఏ బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి, ఆప్షన్ బి జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి, ఆప్షన్ సి బ్రాహ్మణులకు బహూకరించిన భూమి, ఆప్షన్ డి
ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి. జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమిని పల్లిచందం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల పరిపాలనలో నగరం అనగా ఆప్షన్స్ ఏ బ్రాహ్మణుల నివాసాలు, ఆప్షన్ బి బ్రాహ్మణేతరుల నివాసాలు, ఆప్షన్ సి వర్తక సంఘాలు, ఆప్షన్ డి రాజు పరిపాలక ప్రాంతం. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి వర్తక సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మెరూర్ శాసనం ఇక్కడ ఉంది. ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి మధ్యప్రదేశ్, సి ఒడిషా, డి బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. ఉత్తర మెరూర్ శాసనం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తెలుగు పద్య కావ్యం. ఆప్షన్స్ ఏ రామాయణం, బి మహాభారతం, సి ప్రతాపరుద్ర యశోభూషణం, ఆప్షన్ డి క్రీడాభిరామం. ఆన్సర్ ఆప్షన్ బి మహాభారతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది. ఆప్షన్స్ ఏ వినుకొండ వల్లభరాయుడు, ఆప్షన్ బి ఏకాంబ్రనాథుడు, ఆప్షన్ సి ప్రతాపుడు, ఆప్షన్ డి విద్యానాథుడు. ఆన్సర్ ఆప్షన్ డి విద్యానాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతాపరుద్ర చరిత్ర రాసింది. ఆప్షన్స్ ఏ వినుకొండ వల్లభరాయుడు, ఆప్షన్ బి ఏకాంబ్రనాథుడు, ఆప్షన్ సి ప్రతాపుడు, ఆప్షన్ డి విద్యానాథుడు. ఆన్సర్ ఆప్షన్ బి ఏకాంబ్రనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ వంశపు మూల పురుషుడు ఎవరు? ఆప్షన్స్ ఏ గణపతి దేవుడు, ఆప్షన్ బి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ సి రుద్రదేవుడు, ఆప్షన్ డి దుర్జయ. కాకతీయ వంశపు మూల పురుషుడు ఎవరు అంటే ఆప్షన్ డి దుర్జయ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల ఆంధ్ర రాజులుగా కీర్తించబడ్డవారు. ఆప్షన్స్ ఏ విజయనగర రాజులు, ఆప్షన్ బి కాకతీయులు, ఆప్షన్ సి రాష్ట్రకూటులు, ఆప్షన్ డి చోళులు. ఆన్సర్ ఆప్షన్ బి కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్దగా నియమితులైనారు. అయితే గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు? ఆప్షన్స్ ఏ పిల్లాస్, బి రట్టడి, సి గ్రామయోధ, ఆప్షన్ డి గ్రామ నేత. ఆన్సర్ ఆప్షన్ బి రట్టడి. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల పాలన ఎప్పుడు అంతమైంది? ఆప్షన్స్ ఏ క్రీస్తు శకం 1289, ఆప్షన్ బి క్రీస్తు శకం 1389, ఆప్షన్ సి క్రీస్తు శకం 1323, ఆప్షన్ డి క్రీస్తు శకం 1116. ఆన్సర్ ఆప్షన్ సి 1323. నెక్స్ట్ క్వశ్చన్, కవిత్రయం ఈ మధ్య కాలానికి చెందినవారు. ఆప్షన్స్ ఏ క్రీస్తు శకం 1000 నుంచి 1300, ఆప్షన్ బి 1100 నుంచి 1400, ఆప్షన్ సి క్రీస్తు శకం 1000 నుంచి 1323, ఆప్షన్ డి క్రీస్తు శకం 1000 నుంచి 1400. ఆన్సర్ ఆప్షన్ డి 1000 నుంచి 1400 కాలానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచుము. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రుద్రదేవుడు. వీరి యొక్క పరిపాలన కాలాలు, వీటిని మనం ఇక్కడ జతపరచాలి. రుద్రమాదేవి పరిపాలనా కాలం 1262 to 1289 ఎక్కడుంది? ఆప్షన్ డి. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఆప్షన్ డి ఎక్కడుంది? డి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలనా కాలం 1289 to 1323 ఎక్కడుంది అంటే ఆప్షన్ సి, రెండవది సి. నెక్స్ట్ గణపతి దేవుడు 1199 to 1262, రుద్రదేవుడు 1158 to 1195. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రుద్రమదేవి పరిపాలన కాలం. ఆప్షన్స్ ఏ క్రీస్తు శకం 1158 నుంచి 1195, ఆప్షన్ బి క్రీస్తు శకం 1199 నుంచి 1262, ఆప్షన్ సి క్రీస్తు శకం 1289 నుండి 1323, ఆప్షన్ డి
క్రీస్తు శకం 1262 నుంచి 1289. ఆన్సర్ ఆప్షన్ డి 1262 నుంచి 1289 వరకు రుద్రమాదేవి పరిపాలన కాలం. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, రుద్రమాదేవి ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? ఆప్షన్స్ ఏ 20 సంవత్సరాలు, ఆప్షన్ బి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 27 సంవత్సరాలు, ఆప్షన్ డి 29 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 29 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వీరి పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు. ఆప్షన్స్ ఏ రాష్ట్రకూటులు, ఆప్షన్ బి విజయనగర రాజులు, ఆప్షన్ సి తూర్పు చాళుక్యులు, ఆప్షన్ డి పశ్చిమ చాళుక్యులు. ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకి మార్చింది ఎవరు? ఆప్షన్స్ ఏ రుద్రమాదేవి, బి గణపతి దేవుడు, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి రుద్రదేవుడు. ఆన్సర్ ఆప్షన్ డి రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, 1000 స్తంభాల గుడిని నిర్మించింది. ఆప్షన్స్ ఏ రుద్రమాదేవి, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి రుద్రదేవుడు. ఆన్సర్ ఆప్షన్ డి రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో వీరి పరిపాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. ఆప్షన్స్ ఏ రుద్రమాదేవి, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి రుద్రదేవుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రమాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది ఎవరు? ఆప్షన్స్ ఏ రుద్రమాదేవి, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి రుద్రదేవుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రమాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, పల్నాటి వీర చరిత్రను సుమారు క్రీశకం 1350వ సంవత్సరంలో రచించింది ఎవరు? ఆప్షన్స్ ఏ నన్నయ్య, బి ఎర్రన, సి తిక్కన, డి శ్రీనాథుడు. ఆన్సర్ ఆప్షన్ డి శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, నైజీరియా దేశం ఆఫ్రికాకు ఏ వైపున ఉంది? ఆప్షన్స్ ఏ తూర్పు వైపున, ఆప్షన్ బి పశ్చిమం వైపున, ఆప్షన్ సి ఉత్తరం వైపున, ఆప్షన్ డి దక్షిణం వైపున. ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమం వైపున. నెక్స్ట్ క్వశ్చన్, నైజీరియా రాజధాని ఏది? ఆప్షన్స్ ఏ అబూజా, బి ఇబడాన్, సి లాగోస్, డి లుసాకా. ఆన్సర్ ఆప్షన్ సి లాగోస్. థ్యాంక్ యూ.